రేపు తాండూరులో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్యమంత్రి సలహాదారుడు పిఎం నరేందర్ రెడ్డిని పిలుపునిచ్చారు. రేపు విలేమూన్ స్కూల్ మైదానంలో జరిగే సభా స్థలాన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. రేపు జరిగే సభకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు పాల్గొననున్నారు. దాదాపు 1,00,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 14 నుంచి 15 స్థానాలు కైవసం చేసుకుంటుందని, దేశంలో ఇండియా కూటమిది అధికారమని వారు ధీమా వ్యక్తం చేశారు. అట్లనే హెలిప్యాడ్ను కూడా చూసి రావడం జరిగింది. ఒక్కటి మాత్రము చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పైన పూర్తి విశ్వాసం ఉన్నందుకే శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసిన సందర్భం ఉన్నది. వారి మాటలను రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు, ఇంకా నమ్ముతారు. 5 ఏళ్ళ కాదు, 10 ఏళ్ళు 15 ఏళ్ళ దాకా కూడా నమ్మే పరిస్థితి ముందు రోజుల్లో రాబోతున్నది. మరి ప్రియాంక గాంధీ గారితో పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారు, పార్టీ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, తెలంగాణ ఇన్ఛార్జ్ శ్రీమతి దీపాదాస్ మున్షి గారు, పెద్దలు సభాపతి గారు ప్రసాద్ అన్న గారు, స్థానిక శాసనసభ్యులు, ఈ పార్లమెంట్ పరిధిలో సాగున్న శాసనసభ్యులు, కంటెస్టెడ్ క్యాండిడేట్లు, ముఖ్య నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ కాబోతున్నారు. ప్రధానంగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత, అవసరం అట్లనే హెలిప్యాడ్